అభివృద్ధి కార్యక్రమాల్లో రామగుండం మున్సిపల్ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవమని సంబంధిత కాంట్రాక్టర్లు ఖండించారు. బుధవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగనూరి సుమలత భర్త రాజు తమపై చేసిన ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించారు. అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు అందరూ రింగ్ అయ్యి తక్కువ కోడ్ వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అనడంలో ఏమాత్రం వాస్తవం లేదని సూచించారు. బ్లాక్ మెయిల్ ప్రవృత్తిగా బ్రతికే నగనూరి రాజు డబ్బుల కోసమే తమ పట్ల అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. రామగుండంలో ఇప్పటికే మడలన్నీ పెద్ద కాంట్రాక్టర్ చేతుల్లోకి వెళ్లి తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో చేసిన చాలా పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అయినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంట్రాక్టర్లుగా పనులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో మరియు ఇతర వార్తలలో ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆధారపడి నిత్యం ప్రతి ఆఫీసర్ని కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఒక దొంగ ఒక అబద్ధాల కోరి నగనూరి రాజు అనే కార్పొరేటర్ వారి భర్త అవినీతి ఆరోపణలు అంటూ ఈ రామగుండంలో ఉన్న ప్రజానికాన్ని మమ్మల్ని చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తుండు, ఇప్పుడు కూడా గురి చేస్తున్నాడు. అయినా మేము మా వృత్తిపరంగా మేము కాంట్రాక్టర్లం కాబట్టి మేము ఎక్కడ కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే మేము తెల్లారులేస్తే రోడ్ల మీద ఉంటాం, ఎందుకు వాళ్ళతో మాకు పంచాయతీ అని ఎన్నోసార్లు ఎన్నో బ్లాక్మెయిల్ చేసినా కూడా మేము చాలా ఓపికగా ఉన్నాం. కానీ ఇప్పుడు లేనిపోని అన్నీ క్రియేట్ చేసి నగనూరి రాజు అనేటోడు ఒక దొంగ కనీసం మా దగ్గర నుంచి మమ్మల్ని మేము కాంట్రాక్ట్ వృత్తి చేసుకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ మా దగ్గర ఉన్న పైసలను మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఏదో 13 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగింది అని అంటుండు. అవినీతి జరిగితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా చేస్తున్నావా నువ్వు? అవినీతి జరిగిందని చెప్పడానికి నువ్వు ఎవరు? 13 కోట్ల వరకుకు సంబంధించి మేము 14 మంది కాంట్రాక్టర్స్ టెండర్ కోడ్ చేసినాం. ఎవరైతే లెస్ పర్సెంటేజ్ చేసిరో ఆ ప్రకారంగా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం ప్రకారంగా మాకు టెండర్ ఎవరైతే లెస్ కోడ్ చేసిరో వాళ్ళకి మాకు వర్క్ ఇచ్చిర్రు. అంతేగాని లేకపోతే ఇంట్లో కూర్చుంటేనేమో నామినేషన్లో పిలిచేమో ఇయ్యలే. మీడియా మిత్రులకి మరియు రామగుండం ప్రజానికానికి ఒకటే చెప్తున్నా, వాడొక దొంగ. ఇదివరకు ఎన్నోసార్లు అధికారులకి మరియు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. వాడొక దొంగ. ఎటన్నా పోతే డీజిల్ల మీద వసూలు చేస్తే డీజిల్ ఓపియాలంటే మా శానిటేషన్ సెక్షన్ వాళ్ళు తలకాయలు కొట్టుకుంటూ వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చాము. ఇక్కడున్న కాంట్రాక్టర్లు అందరం 4% ఆయన డివిజన్లో వర్క్ చేస్తే 4% కమిషన్ ఇవ్వండి, వర్క్ చేయనియలే. ఇప్పటి వరకు కూడా విజిలెన్స్లకు పెడితే మాకు ఇప్పటి వరకు బిల్లులు రాలే. గత 10 సంవత్సరాల నుంచి నువ్వే బ్రోకర్ కానివి, నీకన్నా నయం ఆ వీకరెడ్డి కాడ, చౌరస్తా కాడ అడుక్కునేటోళ్ళు నయం. వాళ్ళు నిజాయితీగా వాళ్ళు చేత కాకుండా అడుక్కొని తింటున్నారు. నువ్వేం చేస్తున్నావు రా భయ్? మా వ్యవస్థలా మేము కాంట్రాక్ట్ చేసుకొని బతుకుతున్నాం. మా జీవనోపాధి కోల్పోయేలా నువ్వు మాట్లాడుతున్నావు కదా. నీకు అసలు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నీ పని ఏంది? నీ వృత్తి ఏంది? బ్లాక్మెయిలింగ్ నీ వృత్తి, అబద్ధాలు 420 వ్యవహారాలు నీ ప్రవృత్తి. నువ్వు మాట్లాడేది? నువ్వు అసలు ఏ పార్టీలు ఉంటావు, ఎవరికి చెంచాగిరి కొడతావు, ఎవరికి బ్లాక్మెయిల్ చేస్తావు అనేది రామగుండం ప్రజానికాలు ఉన్న అందరికీ తెలుసు. గత ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు, మేధావులు, కార్మిక నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నారు. వీళ్ళెవ్వరూ అవినీతి గురించి మాట్లాడట్లే, మున్సిపల్ గురించి మాట్లాడట్లే, రామగుండం నుంచి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలే. అయ్యా మేధావి, నువ్వు 420 బ్లాక్మెయిలిస్టు కదా, నీకొక్కనికే అవినీతి గురించి జరిగితే ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నువ్వు ఎన్ని ఫండ్స్ తీసుకున్నావు, మా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నావు అనేది నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? మీరందరూ చదువుకున్నారు, మేధావులే కదా. సిడిఎం ఆఫీస్ నుంచి లెటర్ పెట్టండి. ప్రతి ఒక్క వారికి ఎక్సెస్ 4.99% నుంచి 3% దాకా ఎక్సెస్ జరుగుతున్నది. అది ఆయన కళ్ళు కనబడతలేవా సార్? మేము అడుగుతున్నాం. 10 సంవత్సరాల నుంచి మనోవేదనకు గురవుతున్నాం సార్. ఇప్పటి వరకు కూడా బిల్లులు రాలే. అవన్నీ తెలిసి ఈ బ్రోకర్ పనులు ఎందుకు సార్? వాడలా ఏ గల్లీలో పోయినా కూడా వర్కులు నడుస్తున్నాయి. దయాదండం పెట్టుకొని మేము పనులు చేసుకుందామని ఒక మంచి ఆలోచనకు వచ్చినాం. ఎవడో హైదరాబాద్ ఓడు, ఎవడో వరంగల్ ఓడేస్తే కనీసం ఒక లీడరు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఇవన్నీ సోయలేకుండా
నీ డివిజన్లో వేయించినాం కదా 2 కోట్ల వర్కులు, దయాదండం పెట్టినావు కదా. వాడు ఇంటలేడంటే మాకే కదా ఫోన్ చేసింది, వాళ్ళతో మాట్లాడు ఆ రోడ్ ఏపీ ఇదేపీ అని. దాని మీద కూడా కాంట్రవర్సీ చెప్పినావు. గౌరవ ఎమ్మెల్యే గారు 2 కోట్ల వర్కులు చేసిండు నీ డివిజన్లో. నువ్వు ఎన్ని మాటలన్నా ఎన్ని బ్రోకర్ వేషాలు వేసినా కూడా నీకు చిత్తశుద్ధి లేకపోతే ఊరుకో. కానీ ఉత్తగా జరుగుతున్న అభివృద్ధిని కాదని మా కాంట్రాక్టర్ల మీద ఏదో అరిగోస ఉంచుకోవాలంటే జనాలు ఎవరు చూస్తూ పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారు. దయచేసి మేము ఒకటే విన్నమించుకుంటున్నాం. మీరేమో అంటున్నారు కదా పేపర్స్ ఏదో డాక్యుమెంట్ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో ఎలిజిబుల్ లేని కాంట్రాక్టర్లకి వర్కులు ఇచ్చిర్రు అని పెడుతున్నారు కదా. ఆర్టీఏ సమాచార హక్కు అనే ఒక హక్కు ఉన్నది కదా, దానికి సంబంధించిన ఆర్టీఏ పెట్టి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని నిజంగా వెరిఫై చేసి అలా ఎలిజిబుల్ లేకపోతే కలెక్టర్ గారు, ఏసీఎల్బి మేడం గారు, మా కమిషనర్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ వీళ్ళంతా చదువుకోకుండానో లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళ ఇంట్లోదో మా ఇంట్లోదో కాదు కదా సార్ మేము అడిగేది. ఇవన్నీ ఉండగా కూడా బయట వాళ్ళు వచ్చి 5% లెస్కి ఎక్సెస్కి వర్క్ చేస్తే కూడా కనీసం ఏ ఒక్కరు మాట్లాడారు. మేము ఏదో మా కింద సార్ మీరు రాండి సార్ మేము చూపెడతాం. ఒక్కొక్క మా డివిజన్ మాది ఇంద్రనగర్, మా డివిజన్లో 200 మంది కార్మికులు పని లేకుండా ఊరుకుంటుండ్రు. వాళ్ళు తిడుతున్నారు బస్సులకు పోతే పనులు లేవు ఎట్లా బతుకుడు అని. అది నీకు తెలిసి కూడా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? కనీసము ప్రజాప్రతినిధిగా మంచి చేయాలి. ఊరు ఇంత బాగుపడతా అంటే ఊరు గంగల కలుస్తుంది, ఊరు ఇబ్బంది అవుతుంది అని ఇవేం మాటలండి. కలెక్షన్ చేసినని 1,50,000 కలెక్షన్ చేసినని మళ్ళీ ₹1,00,00,000 చేతులు మారినాయని 2 సంవత్సరాల నుంచి పని లేక మా దగ్గర ఉన్న వర్కర్లకు ఉపాధి కల్పించలేక మాకే లేదు. మేము 2,50,00,000 ఎక్కని చేయమంటారు, మాకు 1,50,00,000 ఎక్కని చేస్తుంది. ఏ ఆధారం ప్రకారంగా ఈ పేపర్ స్టేట్మెంట్లు, ఈ వాయిస్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుడు. ఇదే కాక ఇంకొక ఆరోపణ చేసాడు, ఏదో BOPలో మేము మట్టి పైపులే మార్చామని. అసలు ఆయనకు ఆ ఆరోపణ చేసే వ్యక్తికి నవనూరు రాజానికి తెలివి ఉంటే ఈ BOP ఇది ఆన్లైన్ టెండరు ఎప్పుడు చేసినా ఈ BOP అనేది ఉంటాయి. ఎప్పుడు ఎవరు కావాలని కూడా ఇది ఇస్తారు. ఇది మార్చే అధికారం ఎవరికి లేదు. ఇది కంటూ ఉంటుంది. దీనిలో ఎస్టిమేట్లో ఏది ఉంటుందో ఎస్టిమేట్ టెండర్ కూడా మళ్ళీ అదే విధంగా మాకు వర్తిస్తారు. అలా మట్టి పైపులు, సిమెంట్ పైపులు అనేది ఇవాళ సృష్టించింది కాదు. 2001లో రామగుండం కార్పొరేషన్లో అండర్ గ్రౌండ్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మట్టి పైపులు, సిమెంట్ పైపులు ఆనవాయితీగా నడుస్తుంది. ఇక్కడ ఒక రామగుండం కార్పొరేషన్ కాదు, మీరు ఏ రాష్ట్రంలో కూడా మట్టి పైపులు లేని నడవనండి. మరి రోజు మనం బస్ స్టాండ్ కానీ చూస్తుంటే పైపుల లారీలు ఎట్లా పోతాయో చూడండి మీరు. మట్టి పైపులు అనేది గల్లీలో చిన్న కాడ మట్టి పైపులు వేస్తారు, మెయిన్ రోడ్ల కాడ సిమెంట్ పైపులు వేస్తారు. అక్కడ ఉన్న ఇంజనీర్లు వాళ్ళు టెక్నికల్గా ఏది సాధ్యం లేని వాళ్ళు నిర్ధారించుకున్నాక వాళ్ళు పెట్టిన ఎస్టిమేట్ ప్రకారంగా కాంట్రాక్టర్ పనిచేస్తాడు. తప్పగానే మేము సృష్టించింది మట్టి పైపు కాదు, మేము సృష్టించే మాకు సంబంధం లేని పైపు అది. టెండర్ వేస్తే మేము ఎస్టిమేట్లో వస్తే ఎస్టిమేట్లో టెండర్ వేసే ముందు ఏమేమి ఐటమ్స్ ఉందో దాని అనుగుణంగానే మా రేట్ కోడ్ చేస్తాం. తప్ప కానీ మట్టి పైపులు అనేది వచ్చి దుష్ట ప్రచారం చేస్తాం. ఎలాంటి విష ప్రచారం చేసి అభివృద్ధిని ఆపాలనే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి కాంట్రాక్టర్ రింగ్ అయింది. అసలు రింగ్ అన్నానికి అర్థం తెలుసా? గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పెద్ద నిధులు వస్తున్నాయి, పెద్ద కాంట్రాక్టులు వస్తున్నారు. జమ్మికుంట కాంట్రాక్టు, హనుమకొండ కాంట్రాక్టు, కరీంనగర్ కాంట్రాక్టు, పెద్దపల్లి, సుల్తానాబాద్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, వరంగల్ వాళ్ళు వేసారు. అదే నా ప్రూఫ్ తెచ్చినాను. అలాంటి ఎన్నో టెండర్లు వాళ్ళు వాసినారు. ప్రతి పెద్ద టెండర్లో ఈఎన్సీ లెవెల్లో నడిచే టెండర్లో 5% ఎక్స్ట్రా చేసుకుంటారు, 4% ఎఫెన్స్ పని చేస్తారు. వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతుండ్రా, మైనస్ చేసే కాంట్రాక్ట్లో మేము గండి కొడుతున్నామా? ఆరోపణకు అర్థం ఉండాలిగా. ఆదాయానికి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంటే. ఈ మీడియా సమావేశంలో కాంట్రాక్టర్లు కోడూరి రమేష్, రజనీకాంత్, తేజ, సాంబమూర్తి, క్రిస్టల్ రావు, సదానందం, ప్రతాప్ రెడ్డి, కుర్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు.